ఎవ్రీవన్, చోలే భత్రి ప్రిపరేషన్ కోసం వైట్ శనగలు 8 అవర్స్ నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని సరిపడిన వాటర్, దాల్చిన చెక్క, సాల్ట్, ఆయిల్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. పొటాటోని కూడా ఉడకబెట్టుకొని రెండింటిని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసుకొని అది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కరివేపాకు, పసుపు వేసుకొని అవి వేగాక కొన్ని టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సరిపోయేంత చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. తర్వాత అందులో ఈ వైట్ శనగలు, ఆలుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. టమాటాలు ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసామన్నమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత చోలే మసాలా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ కొంచెం వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే చోలే భత్రి రెడీ అయిపోతుంది. పూరి కోసం పూరి పిండిలో కొంచెం సాల్ట్, ఆయిల్, గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మనము తడుపుకుంటే పూరి అనేది మంచిగా పొంగుతుంది. ఈ విధంగా పూరీస్ చేసుకొని పూరితో చోలే భత్రి తింటే అదిరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్